ఇక రైతులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్. పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు కలెక్టర్. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు ఉన్నాయా, ఎంత ధాన్యం వస్తుందో అంచనా వివరాలు, తూకానికి సంబంధించిన ఏర్పాట్ల వివరాలను అడిగి మరీ తెలుసుకున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్య వివరాలను నమోదు చేసి రైతులకు పేమెంట్ అందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు సీతా నాయక్. 100% ఓపెన్ గా ఉండాలి. థర్డ్ రోజు ఫోర్త్ రోజు నుంచి చెప్తాము. ఇప్పటి వరకు ఏమేమి ఇక్కడ సీడ్ చేయడం జరిగింది. మాతో పాటు అడిషనల్ కలెక్టర్, తర్వాత డిసిఎస్, సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేశారు. ఈరోజు 3 సెంటర్స్ చూస్తే ఇవి 3 సెంటర్స్ మన గుడూర్, తర్వాత కమలాపూర్, తర్వాత నాగారాం, ఇవి 3 విలేజెస్ లో ఫస్ట్ అరైవల్స్, హన్మకొండలో ఫస్ట్ అరైవల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ రోజు కాటా స్టార్ట్ చేస్తున్నారు. సో ఒక 10 రోజు కింద నుంచి ప్రతి సెంటర్ అంటే 150 సెంటర్స్ హన్మకొండ జిల్లాలో ఓపెన్ అయినాయి. ఇవి అన్ని సెంటర్స్ కూడా ప్యాక్స్ లేకపోతే ఐకేపీ ద్వారానే నడిపిస్తున్నాము. ఇవి అన్ని సెంటర్స్ లో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, తహసీల్దార్స్ అందరూ విజిట్ చేసేసి రైతులకి ఇబ్బంది లేకుండా మొత్తం సీజన్ కూడా స్మూత్ గా యాక్షన్ చేయడం జరిగింది. మాతో పాటు అడిషనల్ కలెక్టర్, తర్వాత డిసిఎస్, సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేశారు. ఈరోజు 3 సెంటర్స్ చూస్తే ఇవి 3 సెంటర్స్ మన గుడూర్, తర్వాత కమలాపూర్. ఏ రోజు మీరు తీసుకువచ్చారు? 4 డేస్ తర్వాత ఇది 12 అవుతుంది. ఇన్ఛార్జ్ ఇవ్వలేదాకా ఉండదు, మళ్ళీ ఇది బ్రోకెన్ అవుతుంది. ఇంత డ్రై కావద్దు, ఎక్కువ ఇంత కూడా అయినాయి. మ్యాచర్ ఏ రోజు మీరు తీసుకువచ్చారు? 4 డేస్ తర్వాత ఇది 12 అవుతుంది. ఇన్ఛార్జ్ ఇవ్వలేదాకా ఉండదు, మళ్ళీ ఇది బ్రోకెన్ అవుతుంది. ఇంత డ్రై కావద్దు, ఎక్కువ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం.